హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను విజయవాడ నుండి ద్వారకా, తిరుమల వెళ్తున్నాను. సో, ఇదొక ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీ వ్లాగ్ అనుకోవచ్చు. మేము ముందు మా ఇంటి నుండి బస్ స్టాండ్‌కైతే వెళ్ళాము. ఎందుకంటే బస్ స్టాండ్‌లో ద్వారకా, తిరుమల వెళ్ళే డైరెక్ట్ బసెస్ అయితే ఉంటాయి. మేము స్టార్ట్ అయింది మార్నింగ్ 7కి. మేము 1 అవర్ వెయిట్ చేశాక మాకు బస్ అయితే వచ్చింది. కానీ ఇది డైరెక్ట్ బస్ కాదు ఏలూరు వరకు. ఇంకా లేట్ చేస్తే మేము రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అని ఈ బస్సే ఎక్కేసాము. ఎగ్జాక్ట్‌గా 8:40కి అయితే మేము ఏలూరు బస్ ఎక్కాము. ఎగ్జాక్ట్‌గా 2 అవర్స్‌కి మేము ఏలూరులో అయితే దిగాము. ఈ బస్‌లోనే మేమొచ్చాము. అలాగే చాలా కొంచెం సేపులోనే మాకు ద్వారకా తిరుమల బస్ అయితే వచ్చింది. వెంటనే మేము బస్ అయితే ఎక్కేసాము. అరౌండ్ 12:30 అలా అయితే నేను ద్వారకా తిరుమలలో దిగాను. ఇదొచ్చి ఎంట్రీ. ఇలా దగ్గర దగ్గర మేము 1 కేఎం అయితే నడిచాము. మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, కింద నుంచి డైరెక్ట్‌గా స్వామివారి టెంపుల్ వరకు బసెస్ అయితే ఉంటాయి. కానీ ఆ బసెస్ కోసం మేము వెయిట్ చేయకుండా పైకైతే నడిచాము. గోపురం దగ్గరికైతే నడిచి వెళ్ళాము. అలాగే అందరికీ తెలియని పేరు ద్వారకా తిరుమల. అందరికీ తెలిసిన పేరు చిన్న తిరుపతి. ఈ ద్వారకా తిరుమలనే చిన్న తిరుపతి అని కూడా అంటారు. గోపురం దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళాలంటే చెప్పులు బయటనే తీసేయాలి. సో, చెప్పులు తీసేసి లోపలికైతే దర్శనం కోసం వెళ్ళాము. కానీ దర్శనం వరకు వెళ్ళాలంటే మన చేతిలో ఉన్న మొబైల్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మొబైల్‌కొచ్చి రూ. 10 అలా ఛార్జ్ చేశారు. ఓకేనండి. నేను ఫోన్ లోకస్‌లో పెట్టి దర్శనం గురించి దర్శనం అయ్యాక మాట్లాడదాం. హమ్మయ్య! దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం తర్వాత వెంటనే మొబైల్స్ తీసుకొని వ్యూ అంతా ఒకసారి క్యాప్చర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. ఓకే. ఇప్పుడు దర్శనం గురించి మాట్లాడదాం. ఫస్ట్ మేము వెళ్ళగానే మమ్మల్ని వెయిటింగ్ హాల్‌లో కూర్చోబెట్టారు. ఫస్ట్ అనౌన్స్‌మెంట్‌కే భయపడ్డాము. స్వామివారి దర్శనం కావాలంటే ఒక 2 అవర్స్ వెయిట్ చేయాలి అన్నారు. అదేంటి ఇప్పుడే 1:30, 2 అయింది. ఇంకా 2 అవర్స్ వెయిట్ చేయాలా అనుకున్నాం. కానీ ఆ వెంకటేశ్వర స్వామికి అనిపించిందేమో వీళ్ళని ఇంకా వెయిట్ చేపిచ్చకూడదు అని. అందుకే వితిన్ 5 మినిట్స్‌లో మమ్మల్ని దర్శనం కోసమయితే వదిలారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే 2 అవర్స్ కాస్త 5 మినిట్స్ అయింది కాబట్టి. అలాగే దర్శనం కోసం వెళ్ళాము. కరెక్ట్‌గా గర్భగుడి ముందున్నాము. అక్కడ కూడా మళ్ళీ భయపెట్టారు. దర్శనం జరగాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాలి. డోర్స్ అయితే క్లోజ్ చేస్తాము అని. కానీ మా వెనక వచ్చినోళ్ళంతా ఉండిపోయారు. లక్కీగా మేము తప్ప. మమ్మల్ని ఫాస్ట్‌గా పంపించేశారు. హమ్మయ్య! వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా చూసేసాం. దర్శనమయ్యాక ఒక రిలీఫ్ ఫీల్ అయితే వచ్చింది. టెన్షన్ తగ్గినట్టు అనిపిచ్చింది. మీరెవరైనా పెద్ద తిరుపతి వెళ్ళాలనుకుంటారు. అందరూ అనుకుంటారు. కొంతమంది వెళ్ళగలరు, కొంతమంది వెళ్ళలేరు. ఎందుకంటే ఆ శ్రీవారి పిలుపు ఉండాలి మనం వెళ్ళాలంటే. సో, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ ద్వారకా తిరుమల అంటే ఈ చిన్న తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఖచ్చితంగా మీరు పెద్ద తిరుపతి వెళ్ళే ఫీల్ అయితే మీకొస్తుంది. అలాగే వీలైనప్పుడు పెద్ద తిరుపతికి కూడా వెళ్ళండి. ఇక్కడ చూసారా అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. అలాగే ఇన్ని సార్లు వెళ్ళినా నాకు తెలియని నిజమేంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది సెల్ఫ్ మేనిఫెస్టెడ్ అంటే స్వయంభుగా ఉన్నది. అంటే స్వయంభుగా వెలసిన విగ్రహం అని. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే విగ్రహం భూమిలో కొంచెం భాగం ఉంది. దానిపైన ఇంకో మూర్తిని ప్రతిష్ఠించారు. అందుకే ఈ క్షేత్రంకి చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి మీ లైఫ్‌లో ఒక్కసారైనా ఇక్కడికొచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మేమిదంతా చూసి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత మేము అన్నదానానికైతే బయలుదేరాము. అలాగే టెంపుల్ నుండి అన్నదానంకి వెళ్ళాలంటే నియర్లీ 1 కేఎం అయితే నడవాలి. ఇక్కడ కూడా మేము నడిచే వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు. బస్సొచ్చేసరికి లేట్ అవుద్దేమో అని చెప్పి మేము నడిచే వెళ్ళాము. అలాగే దారిలో వ్యూ అంతా చూసుకుంటూ వెళ్ళాము. అలాగే మీరెప్పుడైనా ఈ ద్వారకా తిరుమల వచ్చారా? రాకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా రండి. ఓకే. టైం 3:30 అయింది. ఇప్పుడు అన్నదానంలో ఎవరు ఉండరేమో అనుకున్నా, కానీ ఇక్కడ కూడా లైన్. లైన్ ఏంటంటే ఎంత నడిచినా తరగట్లేదు. ఎంత మూవ్ అవుతున్నా అక్కడే ఉంటున్నామనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మేమైతే ఎండ్‌కి చేరుకున్నాం. కానీ ఎప్పుడైతే ఎండ్‌కొచ్చామో షార్ట్‌కట్ డోర్ అయితే ఓపెన్ చేశారు. చాలా కోపం అనిపించింది. అప్పటి వరకు అన్ని లైన్‌లు మూవ్ అవుతూ వచ్చిన వాళ్ళం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా ఎలా అయితేనే వచ్చేసాం. ఇక్కడ తినాలి అంటే ఈ టికెట్ ఉండాలి. అది కూడా తీసుకొని భోజనం తినడానికైతే బయలుదేరాము.
ఒక 10 అడుగులు వేయగానే మాకు అన్నదానం అయితే కనిపించింది. నిజం చెప్తున్నా బాడీలో అయితే బ్యాటరీ లో. ఎప్పుడో మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 3:30కి తింటున్నాము. అలాగే ఇక్కడ హాల్ ఎంత పెద్దది అంటే ఒకేసారి ఒక 500, 600 మెంబర్స్ తినేయొచ్చు. అలాగే మేము వెళ్ళేసరికి అన్నీ పెట్టి ఉంచారు. మేమెళ్ళాక రైస్ అయితే పెట్టారు. అబ్బబ్బా! చాలా టేస్టీగా అయితే ఉంది. అప్పటి వరకు పడిన శ్రమంతా పోయింది. ఇంకా అయితే రిటర్న్ బస్ ఎక్కి విజయవాడ వచ్చేసాము. ఇంకా మేమొచ్చేసరికి ఈవినింగ్ 7 అయితే అయింది. అలాగే దారిలో ప్రసాదం కూడా కొనుక్కున్నాము. ఇంకా ఇదేనండి ద్వారకా తిరుమల వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా తిరుమల వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకిది షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.